నేను ఒక రీల్ పోస్ట్ చేశాను కదా! శ్రీవారి ట్రావెల్స్ గురించి. డ్రైవర్స్ కొంచెం వెటకారంగా బిహేవ్ చేశారని చెప్పి. వాళ్ళ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇందాక శ్రీవారి ట్రావెల్స్ ఓనర్ అయితే నాకు కాల్ చేశారు. అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాననైతే చెప్పారు. వాళ్ళని తీసేసి కొత్త డ్రైవర్‌లనైతే పెట్టుకుంటాను. మీరు చెప్పే వరకు మాకు తెలీదు కదమ్మా! మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారనైతే అన్నారు. ఆళ్ళని తీయొద్దు. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ, ఆళ్ళ పిల్లలు ఉంటారని చెప్పి జస్ట్ ఒక వార్నింగ్ ఇవ్వండి. వాళ్ళు మారతారని హోప్‌తోని వీడియో అయితే పెట్టాను. మీ ట్రావెల్స్ అయితే బానే ఉంది. క్లీన్‌లెన్స్ ఏంటి అంతా బానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం అలా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నాకు బాధ కలిగి నేను వీడియోనైతే పెట్టాననైతే చెప్పాను. వాళ్ళ సైడ్ నుంచి నేను సారీ అయితే చెప్తున్నానమ్మా వీడియో డిలీట్ చేయని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు. అందుకోసమే నేను వీడియోనైతే డిలీట్ చేశాను. ఆశంటనే వెటకారించుకొని ముగ్గురు నవ్వుకుంటున్నారండి. నవ్వుకుంటే ఏం చదువుకున్నావు నువ్వు ఏ క్లాస్ అని అడుగుతున్నారండి. లగేజ్ తీసుకొచ్చేసి దిగిపోమంటున్నారు. అయితే నేను ఇక్కడ కదండి దిగింది టోల్ తర్వాత అంటే ఎల్రా కూర్చో అని చెప్పి అన్నారు. రెస్పెక్ట్ లేకుండా ఆ భాష అంటే భాష మారదా అని గట్టి అంటున్నారండి. అంటే నేను గట్టిగా అరిచాను. రాత్రి ఊరుకున్నాను నేను. ఇప్పుడు అమ్మాయినండి నేను. అట్లే ఉంటారా? డ్రైవర్ లైన్ లో తీసుకుంటా ఒకసారి. తీసుకోండి. చెప్పనా 13వ తారీఖు 14వ తారీఖు లేడీ తీసుకొచ్చి ఒక్కోటి టోల్ గేట్ డ్రాప్. నువ్వు ఎందుకు వెటకారంతో లేడీతో మాట్లాడినావు? హలో హలో ఎందుకు వెటకారంతో లేడీతో మాట్లాడినావు? నేనేం అనలేదన్నా. ఏం అనలేదండి మీరు. ఏం అనలేదా నన్ను? మీరు ఏం అనలేదా? నేను చెల్లి అనే పిలిచానా? నేను చెల్లి అని పిలిచారా మీరు? అబద్ధాలు చెప్పకండి మీరు. నాకు అంత అవసరం లేదండి. నాకు అబద్ధాలు ఆడవలసిన అవసరం ఆ రోజు నాకు భయపెట్టి సీరియస్ గా మాట్లాడలేదు. చెల్లి నేను ఎవరిని పిలిచినా చెల్లి చెల్లి అని మీరు పిలవలేదు. మీ ముగ్గురు కూడా నన్ను నవ్వుకుని అటకరించారు. భాష ఏంటని అడిగారు. మీరు దిగినప్పుడు కూడా ఏ క్లాస్ అని అడుగుతున్నారు మీరు. నేను గట్టిగా అరిస్తే లక్షలు అప్పులు తెచ్చుకొని నేను బండి వేసుకొని చెప్తుంటే ఆ కస్టమర్లను కూడా కరెక్ట్ గా దించలేరా మీరు? అసలు నేనే కాదు చాలా మంది అమ్మాయిలు కామెంట్ పెట్టారు నేను ఆ వీడియో పోస్ట్ చేయడానికి. సరే ఇప్పుడు నువ్వు స్పోర్ట్ 8 గంటలకు వచ్చినావు. ఏం ఊపుకుంటూ ఏమైనా వస్తావా కిషోర్ అన్న? నాకు అర్థం అవ్వట్లేదు. ఊపుకుంటూ ఏమైనా బండి వస్తుందా? ఊపుకుంటానా చెప్పారు. ఈ రోజు నేనయ్యాను. రేపు పొద్దున మీరు అంటే పల్లెటూరు అని చెప్పి అంత లోపుగా ఉందండి మీకు. ఈ రకంగా ఉంటే నాకు డ్యూటీకి అవసరం లేదు. మీరు ఎవరు ఆరాంగా బళ్ళు ఆడ పెట్టేసి గ్యారేజ్ లో పెట్టేసి వెళ్ళిపోండి. బాధ ఏం లేదు. నువ్వు ఫోన్ కట్ చేయి ఫస్ట్ నాకు చెప్తా. మేడం వాళ్ళని డ్యూటీ దించేస్తాను లేదు మేడం. వెరీ వెరీ సారీ మేడం. మేడం నేను వాళ్ళతో నుంచి మిమ్మల్ని బతిమాలనుకుంటున్నా. పర్వాలేదండి పర్వాలేదు. అంటే కొంచెం వాళ్ళ జాబ్ తీసామని చెప్పి అయితే నేను పెట్టలేదండి. వాళ్ళ కోసం వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. అందుకు మళ్ళీ ఎవరైనా కానీ ఇంట్లో అక్క చెల్లి ఉంటారుగా కరెక్ట్ గా మాట్లాడాలి కదా మేడం. అందుకే పేటిఎం లో కంప్లైంట్ ఇచ్చానండి. నాకు రెస్పాన్స్ ఏమీ రాలేదు. అందుకే నాకు ఇంకా కోపం వచ్చి ఇంకా నేను వీడియో పోస్ట్ చేయవలసి వచ్చిందండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా పర్సనల్ గా మెసేజ్ పెట్టాను మేడం. అది పెట్టారండి మీరు? ఇన్స్టాగ్రామ్ లో ఈ రోజు పెట్టాను. నేను చూసిన ఈ రోజే వీడియో వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ వీడియో పోస్ట్ అయింది. నేను పర్సనల్ గా మెసేజ్ పెట్టి నేను యాక్షన్ తీసుకుందామని కాల్ చేసిన మీకు. ఓకే వీడియో డిలీట్ చేస్తానండి. అంటే మీ దగ్గర నుంచి నాకు సమాధానం అనేది వస్తది. ఈ రోజు నాకయ్యింది వేరే అమ్మాయిలు అలాగే చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తున్నారండి నాకు. అందుకోసం మీరు వాళ్ళకి ఒకసారి వార్నింగ్ ఇస్తారని దానికోసం అయితేనే పెట్టాను తప్ప నేను ఇంకా వేరే దానికోసం అయితే పెట్టలేదండి. సరే మేడం వెరీ వెరీ సారీ మేడం.